జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి విద్యుత్తు పుడుతుంది. దాన్ని అరిచేతితో పట్టుకుని అవతల వారి యొక్క శిరోభాగమునందు పెడితే ఇద్దరి యొక్క మనస్సులు కలుస్తాయి. మనస్సులు కానీ కలవనటువంటి సంసారం వచ్చిందనుకోండి, వారికి కాదు భారం, వారు జాతికి భారం అయిపోతారు. ఎందుకని? పురుషుడు స్త్రీని విడిచిపెట్టినా, స్త్రీని పురుషుడు విడిచిపెట్టినా సమాజం పాడైపోతుంది వాళ్ళిద్దరూ బయటికి వస్తే. అందుకని ముందు కలవవలసింది మనస్సులు కలవాలి. అక్కడ ఉన్నది 100 కన్యలు, కానీ 100 కన్యలకి మనస్సు ఒక్కటే. ఎలా చెప్పగలవు? 100 కలిసి ఏకకాలమునందు ఒకే మాటతో వాయుదేవుణ్ణి తిరస్కరించారు, ఒకే మాటతో తండ్రిని గౌరవించారు, ఒకే మాటతో ఓర్పుతో భూమి మీద పడిపోయి ఉండిపోయారు. అందుకని కన్యలు 100, వాళ్ళ మనస్సు ఒక్కటి. అందుకని వీళ్ళని నువ్వు స్వీకరించన్నారు. బ్రహ్మదత్తుడు చూసినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళకి ఇవాళ శారీరక బలం లేకపోవచ్చు, కానీ వాళ్ళకి గొప్ప మానసిక బలం ఉంది.